హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మేకింగ్ వీడియో అయితే చూద్దామండి. దీనికోసం మనం చూసారు కదండి, రెడ్ వైట్ పెరల్ బీడ్స్ 4mm సైజ్ అయితే తీసుకున్నాం. చూడండి, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఈ బెల్ని అయితే మనం ఈరోజు అయితే తయారు చేస్తున్నామండి. డోర్ బెల్ మేకింగ్ డిజైన్ ఈ వీడియో. ఓకే, ఆల్రెడీ మనకి ఏంటంటే ఒకటి ఓన్లీ వైట్ కలర్లోనే ఒకటైతే చూపించాను మీకు. దాని తర్వాత మీకు ఇది 2 కలర్స్లో ఎలా మేక్ చేసుకోవాలి అనే దానికోసం అయితే ఈ వీడియో. ఓకేనా, స్కిప్ చేయకుండా చూడండి. నేను చాలా తక్కువలో చూపిస్తున్నాను, అంటే చాలా తక్కువ టైంలో చూపిస్తున్నాను అని అర్థం. ఓకే, మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ డిజైన్ నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే, చూస్తున్నారు కదా, మనకు అవసరమైనంత దారం తీసుకొని ఫస్ట్ 6 బీడ్స్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇలా 6 బీడ్స్ వేసుకొని దాన్ని మనం ఒక సర్కిల్లా ఫామ్ చేసుకోవాలండి. మీరు వాయిస్ లేకుండా కూడా క్లారిటీగా అలా చూస్తూ కూడా వేసుకోవచ్చు. డౌట్ వచ్చిన దగ్గర బ్యాక్ చేసుకోవచ్చు. అలా కాదులే అర్థమైంది అనుకుంటే మీరు స్పీడ్ పెట్టి కూడా చూసుకోవచ్చండి. ఓకే, చూస్తున్నారు కదా, ఇలా దీనికి ఏంటంటే మనం ఒక్కొక్క బీడ్కి, ఇప్పుడు మనకు 6 బీడ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క బీడ్కి 5 బీడ్స్ వచ్చేటట్లు వేయాలి. ఆ బీడ్తో మనం బేస్ బీడ్ ఉంటుంది కదా, దాంతో కలుపుకొని స్టార్టింగ్ చూడండి, నేను 2 వైట్, తర్వాత ఒక రెడ్ బీడ్ వేసాను, తర్వాత ఒక వైట్ బీడు, 4 బీడ్స్ ప్లస్ ఇక్కడ ఒక బీడ్ ఉంది కదా, మనం బేస్ చేసుకున్నాం కదా, అది కలిపి మొత్తం 5 బీడ్స్ అయితే అయ్యాయి అన్నమాట. అలా ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే 4 బీడ్స్ అవుతాయి. దాని తర్వాత ఏంటంటే మనం ఇప్పుడు అల్లిన రౌండ్లో ఒకటి ఉంటుంది బేస్ బీడ్గా, ఇదొకటి, 2 కలిపి ఇదొక 3 బీడ్స్ వేసి 5 అయ్యాయండి. చూడండి, మనం ఇలా అల్లుకునేటప్పుడు ఏంటంటే మనకి 2 బీడ్స్ బయటకు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ లైన్ అల్లుకోవటానికి అలా వచ్చేటప్పుడు ఏంటంటే మనకి సైడ్ బై సైడ్ రెడ్ ఒకటి వైట్ ఒకటి వచ్చినట్లుగా మనం వేసుకోవాలి. ఒక్కొక్క రౌండ్లో ఒక రెడ్ ఒక వైట్ ఉండాలి. అలానే ఈ పక్క రౌండ్లో చూడండి, ఇక్కడ చూసారా రెడ్ వైట్ ఉంది కదా, దాని తర్వాత మళ్ళీ రెడ్ వైటే వచ్చింది. అలా కాకుండా వైట్ రెడ్ వేసామనుకోండి, అది 2 పక్క పక్కన అవుతాయి. చూసారు కదా, అలా అనమాట. రెడ్ వైట్ అలా రావాలి. మనం లాస్ట్లో ఏంటంటే 2 బీడ్స్ వేసుకుంటే సరిపోద్ది. ఆల్రెడీ మనకి ఏంటంటే స్టార్టింగ్ మనం చేసింది ఒక బీడు, ఇటువైపు ఒక బీడు ఉంటాయి కదా మనకి బేస్ బీడు, అవి 3 బీడ్స్ ఉంటాయి. మనం 2 బీడ్స్ వేసుకుంటే సరిపోతాయి. చూసారు కదా, చాలా సింపుల్. కొంచెం అర్థం చేసుకుంటే సరిపోద్ది. మీరు వేసేటప్పుడు కూడా ఒకవేళ తప్పు వస్తే వెనక్కి తీసుకోవచ్చు అనమాట. బీడ్స్ వేసేటప్పుడు కొంచెం మొత్తం అల్లీకుండా ఒకసారి వేసుకొని చూడండి, రెడ్ వైట్ కరెక్ట్గా వచ్చాయని. నెక్స్ట్ లైన్ వచ్చేసి నేను వైట్ నుంచి స్టార్ట్ చేశానండి. వైట్ నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి ఒక వైట్ బీడు, తర్వాత 2 రెడ్ బీడ్స్ వేసుకున్నాను. 4 బీడ్స్ అవ్వాలన్నమాట. ఇక్కడ నుంచి 4 బీడ్ మెథడ్ స్టార్ట్ అవుద్ది. చూడండి, అలా ఒక వైట్ 2 రెడ్ వేసాను కదా. దీని తర్వాత వచ్చేసి మనం రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్, ముందుకు కాకుండా వెనక్కి అల్లండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అదే ఫ్రంట్ వైపు అల్లితే ఏంటంటే ఇప్పుడు మనం వేసుకున్నాం కదా వైట్ రెడ్, ఈ వైట్ బీడ్ని బేస్ చేసుకుంటూ అల్లామనుకోండి కరెక్ట్గా రాదంటే మనకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. అందుకని మీకు నేను వెనక్కి అల్లేటట్లు చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలా ఇప్పుడు 2 వైట్ వేసామా, ఇప్పుడు 2 రెడ్ వేసుకోవాలి. ఇలా మనం వెనక్కి అల్లేటట్లు అల్లుకున్నాం అనుకోండి, 2 బీడ్స్ వేయాలి. ఇప్పుడు అంతా స్టార్టింగ్లో 3 అయితే వేస్తాం, తర్వాత 2 బీడ్స్ అయితే వస్తాయి కదా, అవి ఏంటంటే మనకి ఒకే కలర్ బీడ్స్ పడతాయి అన్నమాట. ముందు ఇప్పుడు ఒక వైట్, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఒక వైట్, తర్వాత 2 రెడ్ అయితే వేసాం కదా, ఆ ఒక వైట్ని పక్కన పెడితే తర్వాత 2 వైట్ వేసాం, తర్వాత ఇప్పుడు వచ్చేసి 2 రెడ్ వేసాం. అలా అనమాట, 2 వైట్ 2 రెడ్ 2 వైట్ 2 వైట్ రెడ్ అలా వేసుకుంటాం. అందుకని చూసారు కదా, ఇది అలా మనం అల్లుకుంటూ లైన్ మొత్తం కంప్లీట్ చేసామండి. చూసారు కదా, లైన్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మనం స్టార్టింగ్ వైట్ బీడ్ 2 రెడ్ బీడ్స్ వేసాం కదా, ఆ వైట్ బీడ్ దగ్గరికి అయితే వచ్చాము ఇప్పుడు. చూసారు కదా, ఆల్రెడీ ఇక్కడ వైట్ బీడ్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు 2 రెడ్ వేసాం కదా లాస్ట్లో, ఇప్పుడు ఒకే ఒక బీడ్ పడుద్ది, అది కూడా వైట్ వేస్తే సరిపోద్ది అన్నమాట. ఓకే, ఇది ఇప్పటితో ఈ లైన్ అయితే కంప్లీట్ అయింది.
ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ లైన్ సేమ్ ఇదే ప్రాసెస్ అండి. మీరు సూది ఎంతవరకు వచ్చినా సరే, అంటే రెడ్ వచ్చిందా వైట్ వచ్చిందా అని పక్కన పెట్టి మీరైతే వైట్ బీడ్ దగ్గరికి అయితే దారాన్ని తీసుకొని రండి. మనం ఆల్రెడీ వైట్ బీడే వేసాం, కాకపోతే చెప్తున్నాను అనమాట. అలా కాకుండా అయినా సరే వైట్ బీడ్ దగ్గరికి అయితే దారం తీసుకొని రండి. వైట్ బీడ్ దగ్గరికి దారం తీసుకొని వచ్చి ఒక వైట్ బీడు ఎప్పట్లానే స్టార్టింగ్ లైన్ అయితే ఎలా వేసామో అలానే 2 అయితే రెడ్ బీడ్స్ వేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్ అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇంకో విషయం ఏంటంటే, ఇలా ప్రతి లైన్ ఇలా స్టార్ట్ చేసుకుంటే ఎంత ఈజీగా ఉంటుందని కూడా నేను ఇది ఫస్ట్ టైము ఆల్రెడీ చాలా వేసాను. ఒక 30-40 వరకు వేసి ఉంటానండి ఈ డిజైన్లో నేను. కానీ ఇంత సింపుల్గా అయితే వేయలేదు, ఎందుకంటే నేను నార్మల్గా ఇప్పుడు ఇలా స్టార్ట్ చేశాం కదా, అంటే వైట్ ఇప్పుడు రెడ్ 2 బీడ్స్ వేసాం కదా. నేను ఏంటంటే ఇలా బ్యాక్ రెడ్ వైపు రాకుండా వైట్ వైపు నుంచి నార్మల్గా అలవాటు ప్రకారం వెళ్ళలేదని. అలా అయితే ఏంటంటే ఒక వైట్ పడుద్ది, ఒక రెడ్ పడుద్ది. ఒకసారి ఏంటంటే మనం ఒక వైట్ అంటే స్టార్టింగ్లో వైట్ వేసుకొని తర్వాత రెడ్ వేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టార్టింగ్లో రెడ్ పడుద్ది. అలా అనమాట, కొంచెం కన్ఫ్యూజ్. ఇప్పుడు అస్సలు కన్ఫ్యూజ్ అంటూ ఏం లేదు, మీకు చాలా ఈజీగా క్లియర్గా అర్థమవుద్ది. ఒకే కలర్ బీడ్స్ 2 బీడ్స్ వేసుకుంటూ మనం లైన్ అయితే కంప్లీట్ చేసుకోవటమే. చూసారు కదా, అలా 2 బీడ్స్ అయితే ఇప్పుడు వైట్ వేసాం. అలానే మనం చుట్టూ ఆ లాస్ట్ వరకు అల్లుకొని రావాలండి. చూసారు కదా, లాస్ట్ వచ్చేటప్పటికి 2 రెడ్ బీడ్స్ అయితే వస్తాయి. ఇప్పుడు మనం వైట్తో ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ సేమ్ అక్కడికే వచ్చాం. కొంచెం స్పీడ్గా ఎందుకు చూపించానంటే, సేమ్ ముందు లైన్ ఎలా అల్లుకున్నామో అలానే కదా, అందుకని అనమాట. ఇలా ఇప్పటికైతే 2 లైన్లు అయితే కంప్లీట్ అయ్యాయి కదా 4 mm దీనిలో, అంటే 4 బీడ్స్లో. ఇంకొక లైన్ అయితే రావాలి మనకు. నెక్స్ట్ ఇంకొక లైన్ సేమ్ ఇలానే 4 mm అదే 4 బీడ్ మెథడ్ ఉంది కదా, ఈ 4 బీడ్ మెథడ్లో అల్లుకుంటే ఇక్కడితో అయితే ఇది కంప్లీట్ అయిపోద్దండి. చూసారు కదా, ఇప్పుడు కూడా అంతే, ఒక వైట్ వేసుకున్నాం, తర్వాత 2 రెడ్, అలానే రెడ్ వైట్ అలా వేసుకుంటూ లాస్ట్ వచ్చేటప్పటికి ఒక వైట్ బీడ్ వేసుకుంటాం. కంప్లీట్. మీకైతే అర్థమైందనే అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ చూసారు కదా, మనకు ఆ వైట్ లైన్ అయితే ఉంది కదా, ఆ వైట్ లైన్ అయితే ఇప్పుడు వస్తుంది అనమాట. చాలా సింపుల్. సింపుల్ అంటే వచ్చిన వాళ్ళకి సింపుల్ అని ఏం కాదు, కొంచెం చూస్తే మీకు కూడా ఈజీగా అర్థమవుద్ది. ఈ మెథడ్లో చేస్తే చాలా సింపుల్ అండి నిజంగా. ఇక మీదట నేను అల్లుతున్నవి ఏవైనా సరే సేమ్ ఇదే మెథడ్లో చెప్తానంటే మీకు ఈజీగా అర్థమవడం ఎలా అని నేను ఆలోచించి చెప్పేటప్పుడు ఈ మెథడ్ అయితే నాకు అర్థమైందనమాట. నేను వేసినవి ఎంతవరకు ఎలా అయితే వేయలేదు. చూడండి, ఇప్పుడు ఒక బీడ్ని బేస్ చేసుకొని ఫస్ట్ స్టార్టింగ్ 4 బీడ్స్ అయితే వైట్ వేసుకోవాలి, అంటే 5 బీడ్స్ రావాలన్నమాట. ఓకే, దాని తర్వాత ఆల్రెడీ ఇప్పుడు మనం 4 బీడ్స్ వేసాం కాబట్టి మనకు 2 బేస్ బీడ్స్ ఉంటాయి కాబట్టి 3 బీడ్స్ వేసుకుంటే సరిపోద్ది. ఇక ప్రతిదీ లాస్ట్ వరకు 3 బీడ్స్ అయితే మనం అల్లుకోవాలండి. 3 బీడ్స్ అల్లుకుంటే లాస్ట్ వచ్చేటప్పటికి 2 బీడ్స్ అల్లుకుంటాం అంతే. ఇది చాలా సింపుల్గా ఏంటంటే స్టార్టింగ్లో 6 బీడ్స్ వస్తాయి. 6 బీడ్స్ వచ్చిన తర్వాత ఏంటంటే ఒక్కొక్క బీడ్ని బేస్ చేసుకుంటూ 5 వస్తుంది. దాని తర్వాత ఏంటంటే 4 బీడ్ మెథడ్లో 3 లైన్స్ అల్లుకోవాలి. దాని తర్వాత ఇది మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 6, 5, 4, 3 అలా గుర్తుపెట్టుకున్నారనుకోండి మీకు చాలా సింపుల్. ఒకవేళ మర్చిపోయినా సరే ఈజీగా ఉంటుంది. ఓకే, చూడండి, లాస్ట్ వచ్చేసి 2 బీడ్స్ వేసుకోవాలి. సేమ్ ఒకే పద్ధతిలో అండి, ఏం కాదు. ఇప్పుడు 3 బీడ్స్ వేసాం, దానికంటే ఇంక ఇదే లాస్ట్ అనమాట. దీనికంటే చూసారు కదా ఖాళీగా అనిపిస్తుంది, అక్కడ 2 బీడ్స్ అయితే యాడ్ చేసుకుంటే ఇక్కడితో అయితే ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇదైతే కొంచెం బీడ్ సైజ్ పెంచుకుంటే వాల్ హ్యాంగింగ్స్కి యూజ్ చేసుకోవచ్చండి. ఇలా 4 mm బీడ్స్లో చేసుకుంటే తోరన్ డిజైన్స్కి లటకన్స్గా యూజ్ చేయొచ్చు. ఓకే, నేనైతే ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయండి వెల్కమ్ డిజైన్, తోరన్ డిజైన్స్, వాటిలో యూజ్ చేశాను, మీరు చూడొచ్చు. ఓకే, వెల్కమ్ తోరన్ డిజైన్ ఉంటుంది, ఫ్లవర్ పట్టి తోరన్ డిజైన్ ఉంటుంది. అందులో అయితే ఓన్లీ వైట్ కలర్ బీడ్స్ ఉపయోగించాను. వెల్కమ్లో అయితే ఇది సేమ్ ఉపయోగించానండి. మీరు కావాలనుకుంటే చూడొచ్చు. ఓకే, మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.